సామాన్య జనానికి కాపు కాసిన వంగవీటి మోహనరంగ జనంలోంచి మొలకెత్తి జనం కోసం గలమెత్తి జనాన్ని ముందుకు నడిపించి తానే జనమై సమరభేరి మ్రోగించిన వంగవీటి మోహనరంగ జయంతి నేడు. రంగాకి కులం లేదు, మతం లేదు, జనమే అతని అభిమతం. ఆ జనం కోసమే జీవించాడు, జనం కోసమే మరణించాడు. నాయకుడంటే ఇలా ఉండాలి అని నిరూపించాడు. రంగా భౌతికంగా మరణించిన సామాన్య జనం గుండెల్లో నేటికి జీవించే ఉన్నాడు. అందుకే రంగా పేరు నేటికి జనతరంగమై అందరినీ ముందుకు నడిపిస్తుంది. సామాన్యుడిని రంగా పలకరిస్తే అది వారికి పులకరింత, రంగా ముందుకు నడిస్తే అది వారికి కొండంత అండ. బెజవాడలోనే కాదు, అందరి వాడల్లో రంగా అడుగు పెడితే చాలు, అదే వారికి నిజమైన పండుగ. ది కెప్టెన్ డైరెక్టర్ షో వెల్కమ్. ఇవాళ ది కెప్టెన్ డైరెక్టర్ షోలో కెప్టెన్ ఎవరో తెలుసా? ధవళ సత్యం గారు. జాతరతో మొదలై యువతరం కదిలిద్ది, ఎర్రమల్లెలు, చైతన్య రథం, నేను సైతం వంటి ప్రయోగాత్మక విప్లవాత్మక సంచలనాత్మక చిత్రాలతో తెలుగునాట వాడిని వేడిని దమ్ముని దన్నుని చూపించినటువంటి సంచలన దర్శకులు ధవళ సత్యం గారు. నమస్కారం ధవళ సత్యం గారు. నమస్తే. నమస్తే ధవళ సత్యం గారు. జాతర, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు అదొక ప్రయాణం. ఆ ప్రయాణంలో నుంచి ఆ తర్వాత మలుపు తీసుకుని మీరు చైతన్య రథం అనే సినిమాని మీరు తెరకెక్కించారు. తెలుగునాట ఆవేల్టి రాజకీయ సమీకరణాలను విశేషంగా ప్రభావితం చేసినటువంటి సినిమాగా చైతన్య రథం అప్పటికి ఎప్పటికీ చరిత్ర పుటల్లో శాశ్వతత్వాన్ని ఆపాదించుకున్నటువంటి సినిమా. చైతన్య రథం తాలూకు విషయాలు సంగతులు సంచలనాత్మకమైనటువంటి ఆ చైతన్య రథం గురించి మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. వంగవీటి మోహనరంగ ఆ పేరు వింటేనే కొంతమందికి గుండెల్లో దడపడుతూ ఉంటుంది. కొంతమంది రాజకీయ శక్తులకైతే అసలు ఆ మొహంలో ఉన్నటువంటి మారిపోతూ ఉంటుంది, ఎక్స్ప్రెషనే మారిపోతుంది. ఆ పేరు వింటే చాలు. అటువంటి ఆయన జనరలీ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సినిమా తెస్తుంటే ఏం చేస్తారు? ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సినిమా తెస్తుంటే ఏం చేస్తారు? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. బట్ వంగవీటి మోహనరంగ గారు ఆయన జీవిత చరిత్ర మీద సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఆయన క్యాడర్ని పిలిచి, ఆయన అభిమానులందరినీ పిలిచి ఎవరో డైరెక్టర్ని పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అడిగాడు. 99% ధవళ సత్యం గారిని పెడితే బాగుంటుంది. ధవళ సత్యం గారు అంటే ఎవరు అంటే వాళ్ళు ఏదో చెప్పండి, నాకు తెలుసులేవయ్యా, ఎవరో తెలుసు, బట్ మీకేమైనా తెలుసా అంటే యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, జాతర, ఇవన్నీ అబ్బా వేడికి వద్దన్నా సినిమా తీస్తే ఆయన చాలా గొప్పగా ఉంటుంది, మన డైరెక్టర్ ఆయన్ని పెడితే బాగుంటుంది అన్న అని చెప్పేసాను. అందరూ చెప్పాడు. మీకు ఎలా తెలుసు అన్న అంటే అదే ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ పెట్టారు కదా ఎదురుకున్నాను డాబాకు ముందు. ఆ డాబాలో ఆయన కూడా మాట్లాడాడు కదా, రౌడీల రాజ్యం వెళ్తుంటే ఇంకెక్కడుందో రాజ్యం, ఏమవుతుంది రాజ్యం అని చెప్పేసి ఆయన పాట కూడా పాడాడు కదా. నేను పాట పాడాను. అది రంగయ్య గారు డైరెక్ట్గా విన్నారు కూడా. అది ఇప్పుడు ఆయన మరి మనం డైరెక్టర్ పెట్టవచ్చు అంటే అదేంటన్నా దాని దారి దాందే దీని దారి దీందే, మన డైరెక్టర్ పెట్టాల్సింది బాగుంటుందన్న అని చెప్పేసి అన్నారు. అనుకునే ఆయనకి సినిమా ఇండస్ట్రీలో చాలామంది పరిచయాలు ఉన్నాయి, బట్ నాకు డైరెక్ట్గా ఆయనతో పరిచయం లేదు. రావటం గురుగారి దగ్గరికి వచ్చాడు. గురుగారి దగ్గరికి వచ్చి ఇలా ధవళ సత్యం గారిని సినిమా తీద్దాం అనుకుంటున్నారండి అంటే ముందు గురుగారు ఏమనుకున్నారంటే ఒకవేళ నన్ను డేట్లు ఏమన్నా అడుగుతాడేమో అని చెప్పేసి గురుగారు కొంచెం కంగారు. అంటే ఇది దాసనారాయణరావు గారిని దర్శకుడిగా అనుకున్నారనేది ఒకటి బాగా అప్పట్లో బలంగా ప్రచారం అనుకున్నారు. బట్ రంగా గారు అనుకోలేదు. బట్ బయట మాత్రం ప్రచారం జరిగింది. దాన్ని అనుకోకుండా ఆయన అడగడం అంటే మిమ్మల్ని నేను అడగనండి, నాకు ధవళ సత్యం గారు డైరెక్టర్ కావాలని మీరు కొంచెం మాట్లాడి పెట్టండి అన్నాడు. అప్పుడు గురుగారు అంటే అలా దాందే, కానీ మావాడు కొంచెం చాలా డిసిప్లైన్డ్ డైరెక్టరు, మరి డిసిప్లిన్ అంటే వాడు కష్టపడతాడు, మనల్ని కూడా అలా కష్టపడేటట్టు చేస్తూ ఉంటాడు, మరి ఇవన్నీ భరించగలరా మీరు, వాడు కమ్యూనిస్ట్ పార్టీ పర్వాలేదా అని చెప్పేసి అన్నాడు. తెలిసే నేను పెట్టుకుంటానండి అన్నాడు ఆయన. పెట్టుకున్న తర్వాత నన్ను కవర్ చేశారు, నేను రంగయ్య గారిని పరిచయం చేశారు, గురుగారి ఇంట్లో ఇద్దరం కలిసాము.
కలిసిన తర్వాత నాకు కొంచెం టైం ఇస్తే నేను చెప్తానండి అంటే ఇమీడియట్గా పక్కన సుబ్బారావు అంబటి సుబ్బారావు ఉన్నాడు. అదేంటంటే సినిమా వస్తుందంటే ఎగురుకంతే సినిమా ఒప్పుకుంటే కానీ మీరే టైం అడుగుతున్నారు ఏంటంటే అంటే నాకు ఏ సిద్ధాంతం లేనుండి అయితే కేవలం సినిమా డైరెక్టర్ని అయితే ఇప్పటికి నేను ఒప్పేసుకుంటూ ఉండేవాడిని. ఇంత మంచి అవకాశం కదా ఎలా ఓడుకుంటాను. బట్ నేను కొంతమందికి ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే నేను వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, ఆ పార్టీని కూడా అడగాలి. దాని తర్వాత నేను చెప్తానండి. సరే దానికి ఏం అభ్యంతరం, రంగా గారు ఇమ్మీడియట్గా దానికి ఏమి అభ్యంతరం లేదు, మీరు ఎవరెవరు కావాలో అందరినీ ఎక్కువ చేసుకోండి. బట్ మా చాయిస్ ఏంటంటే మీరు చేస్తానంటే మీరే డైరెక్టరు, ఒకళ్ళు మీరు చెయ్యనంటే ఎవరు అన్నది అప్పుడు తర్వాత ఆలోచిస్తాం అన్నాడు. ఆ మాటే నాకు చాలా ఆకర్షణగా కలిపింది. అంటే ఆల్రెడీ ఆయన నిర్ణయం చేసేసుకుని నా దగ్గరికి వచ్చారు. అంతే తప్పితే నా దగ్గరికి వచ్చిన తర్వాత నిన్ను పెట్టుకుందాం, వాడిని పెట్టుకుందాం, వీడిని పెట్టుకుందాం అని తిరగలేదు. ఫిక్స్ అయిపోయారు. కెప్టెన్ పెట్టుకోవాలి, సినిమా తీయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అయిన తర్వాత ఇంకో గమ్మత్ ఏం జరిగిందంటే నేను నా మాటలు, చేతులు, పుటాలు, ఈ చెప్పే మాట తీరు ఇవన్నీ చూసి నేను బహుశా ఈయన బ్రాహ్మడే ఉంటాడు అని చెప్పేసి ఆయన గాఢంగా నమ్మాడు. ఆయన నన్ను గాఢంగా నమ్మాడు ఆయన. బట్ ఆ సస్పెన్స్ ఎప్పుడు విడిపోయిందంటే ఉండవేళ అరుణ్ కుమార్ వచ్చి షూటింగ్లో కలిసిన తర్వాత ఆ సస్పెన్స్ క్లియర్ అయ్యింది. ఎందుకంటే అరుణ్ కుమార్ గారు బ్రాహ్మలు కాబట్టి నేను అయ్యా మహానుభావ ధవళ సత్యం గారు బ్రాహ్మలు కాదండి, ఆ ధవళ సత్యం ధవళ అనే ఇంటి పేరు బ్రాహ్మణులకు ఉంది, కానీ ఈ ధవళ మీ వాళ్ళేనండి అని చెప్పేసి అన్నాడు రంగా గారితో. అనగానే ఆయన కొంచెం నిజమా అండి, ఓకే 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 అంటే కంగారు పడ్డాడు. తర్వాత అనుకోకుండా ఏమైందంటే ఇక్కడ తప్పనిసరిగా చెప్పాల్సిన విషయం, రంగా గారి కథ సినిమా తీద్దాం అనగానే అది బయటలో పేపర్లకు ఫ్లాష్ అవుట్ అయింది. నాకు ఫోన్లు, సినిమా చేయొద్దని ఒకడు, సినిమా చేస్తే చాలా డేంజర్, రేపొద్దున ఏవైనా జరగచ్చు ఇంకొకడు, బెదిరింపు ఫోన్ కాల్స్. సినిమా జరుగుతున్న అప్పుడు ఇంకా ఒప్పుకోనే లేదు, సినిమా ఎస్ అని చెప్పడానికి ముందే ఆల్రెడీ ఇలాంటి బిల్డప్స్ స్టార్ట్ అయిందంటే పొలిటికల్గా నేను వచ్చిన పార్టీని కానీ బయట పార్టీలని ఇతర స్నేహితులైన పార్టీలను అందరూ కూడా చెయ్యొద్దు. నాకు అప్పుడు అనిపించదు అన్నమాట, ఎంతమంది వద్దంటున్నారంటే సినిమా చేయటానికి ఇంతమంది వద్దంటున్నారంటే దీంట్లో ఏదో ఉంది, ఈ సినిమా మనం చేస్తే బాగుంటుంది అనుకో. బట్ పొలిటికల్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా, తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు ఎవరు పాజిటివ్గా ఎవరు చెప్పలేదు, అందరూ నెగిటివ్గానే చెప్పారు. బట్ ఒక్క మాదాల రంగారావు మాత్రం తప్పనిసరిగా సినిమా చేయతప్పుడు చేయమని చెప్పాడు. నువ్వు చేయనందు మాత్రం సినిమా ఆగిపోదు, కనీసం నువ్వు చేస్తే వాస్తవాన్ని తెరకెక్కిస్తావు అని చెప్పేసి నాతో తను పాజిటివ్గా చెప్పాడు. తర్వాత తన మాట తీసుకుని నేను తర్వాత వర్మ గారని చెప్పి ఆయన్ని అడిగాను, సినిమా చేయాలా వద్దా అని చెప్పేసి. అంటే అదేంటి సినిమా ఇది, ఎవరు వస్తే, ఏ ప్రొడ్యూసర్ వస్తే సినిమా వాళ్ళకి చేసి పెడతావు, తప్పేంటి, దాంతో మాత్రం నీ పార్టీ మారిపోవాల్సిన అవసరం లేదు, లేదా నువ్వు వాళ్ళు నీ పార్టీలోకి రావాల్సిన అవసరం లేదు. సినిమా వాస్తవంగా జరిగిన సంఘటనలు ఏంటో బాగా అబ్జర్వ్ చేసి సినిమా చేయని చెప్పేసాను. దాంతో నేను రంగా గారి సినిమా ఒప్పుకోవడం జరిగింది. రంగా గారి సినిమా తీయటం అన్నది నా జీవితంలో ఒక గొప్ప అనుభూతి, ఎప్పటికీ మర్చిపోలేను. తలుచుకున్న ప్రతిసారి కూడా ఒళ్ళు గగ్గురుపాటు పొడుస్తూ ఉంటుంది రంగా గారిని తలుచుకున్న ప్రతిసారి. దానికి కారణం ఏంటంటే సచ్ ఏ ఇన్స్పైరింగ్ లీడర్. వంగవీటి మోహన్ రంగా అంటే ఇట్స్ ఎ గ్రేటెస్ట్ లీడర్, బెస్ట్ లీడర్ అన్నమాట. అంత క్యాడర్, ఒక్కొక్కళ్ళు విచిత్రమైన మనస్తత్వాలు ఉన్న క్యాడర్, ఒక్కొక్కళ్ళు ఒక చిన్న తండాకి నాయకత్వం వహించే అలాంటి క్యాడర్, వాళ్ళందరినీ ఏకఛత్రాధిపతిగా సింగిల్ హ్యాండెడ్గా తను కంట్రోల్ చేయగలిగాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ అండి, రంగా గారు తాలూకు అభిమానం ఎంత ఉంది, రంగా గారి తాలూకు అభిమానం ఎలాంటి పరిగైనా తెగిస్తుంది అని చెప్పని కారణం ఏంటంటే, రంగా గారు చచ్చిపోయారని తెలిసిన ఆ రోజే 2 నెలలు పడగొట్టినా కూడా పట్టని అలంకార్ టాకీస్ అలాగ
బూడిద అయిపోయింది కాసేపులో, గంట సేపట్లో. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఏం పోగొట్టుకున్నారనంతే దాని ద్వారా నిరూపించారు వాళ్ళు అంతే. అంటే రంగా గారు ఆయన సినిమా ప్రొడ్యూసర్గా కంటే గొప్ప స్నేహితుడిగా, చాలా మంచి స్నేహితుడిగా, గొప్ప నాయకుడిగా. ఎందుకంటే నేను రాజకీయ పార్టీ నుంచి వచ్చాను, నేను ఆ పార్టీకి నాయకత్వం వహించిన వాడిని. కానీ మై గాడ్, ఆంధ్ర రాష్ట్రం ఏం కోల్పోయిందని నన్ను చెప్తే రంగా గారిని కోల్పోయింది అని చెప్పేసి ముందు చెప్తాను. లాస్లో గ్రేటెస్ట్ లాస్లో ఇదొక లాస్. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి ఇట్స్ అ గ్రేటెస్ట్ లాస్. ఇవాళ స్నేహితులుగా వెళ్ళిపోయినప్పుడు మిర్యాల వెంకట్రావు గారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్, అంబటి రాంబాబు, అంబటి సుబ్బారావు, జక్కంపూడి రామ్మోహన్ రావు, వీళ్ళందరూ వరుస పెట్టి వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఉండేవారు. ఎంత రంగా గారు అనుకుంటే చాలు అక్కడ అన్ని పనులు అయిపోతూ ఉండే, అంత బాగా జరిగేది అన్నమాట. తర్వాత ఈ చైతన్య రథం సినిమా తీస్తున్న నాళ్ళు కూడా ఎవ్రీ డే ఇట్స్ అ డేంజరస్ సిచ్యుయేషన్. ఎందుకంటే అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. రంగా గారేమో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా గెలుచున్నారు. నేపథ్యం గెలుచుంటాం. తర్వాత విజయవాడ వేడివేడిగా ఉండేది అప్పుడు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని ఇలా ఉండేది అనమాట. అంటే అవతల పక్క రంగా గారు శత్రువర్గం పక్కనే సినిమా తీస్తున్నాడని కానీ కొన్ని డెఫినెట్గా కొన్ని రహస్యాలు, జనానికి తెలియని విషయాలన్నీ తెరకెక్కుతున్నాయన్న విషయం తెలిసిపోయింది వాళ్ళకి. ఇక్కడ సారీ ఫర్ ద ఇంటరప్షన్, చెప్పండి. మీరు ఈ సినిమా తీయాలనుకుంటున్నారని స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత, ఇలా తీయొద్దని బెదిరింపు ఫోన్ కాల్స్ అన్నీ వచ్చిన తర్వాత, సాక్షాత్తు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కూడా మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడారన్న విషయం అప్పట్లో బాగా సంచలన వార్త. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే రామారావు గారు డైరెక్ట్గా మాట్లాడలేదండి, బట్ ఆయన సంబంధించిన మనిషి మాట్లాడాడు నాతో. ఆయన నేను హైదరాబాద్ రమ్మన్నారు, నేను వచ్చాను, హైదరాబాద్ వచ్చాను, మెడ్రాస్ నుంచి హైదరాబాద్ అదే పని మీద కేవలం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరంటే రామారావు చాలా అభిమానం అండి, అదండి ఇదండి. రామారావు ఏం చెప్పారంటే మీరు సినిమా తీయకుండా ఉంటాడు బాగుంటుందని చెప్పి అన్నారండి. అంటే అప్పుడు నేను కమిట్ అయ్యానండి, సినిమాని కమిట్ అయ్యాను, నేను మాట ఇచ్చాను, నేను వెనక్కి తిరగనండి, సినిమా చేస్తానండి. మీరు చెప్పాను సినిమా చేస్తానండి అన్న. బాబాయ్ మీరు అంత ఎమోషనల్గా ఫీల్ కావద్దు. నేను కదండి, రామారావు ఈజ్ గ్రేట్ మ్యాన్, నో డౌట్ ఇన్ దట్. ఒకవేళ మీకు ఆయన రమ్మంటే చెప్పండి, నేను వస్తానని చెప్పేసాను. అవసరం అదండి, ఒకవేళ మీరు చేయనంటే రమ్మని చెప్పారండి అని, నేను చేస్తానని చెప్పండి అన్న. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళేసరికి జగ్గయ్య గారు సినిమాలో అడ్వాన్స్ తీసుకున్నారు ఆల్రెడీ ఒక వేషానికి, ఆయన మానేశారు. రంగనాథ్ మళ్ళీ డబ్బు అడ్వాన్స్ తీసుకున్నాడు, ఆయన కూడా మానేశాడు. ఇలాగ సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెల్లవారేసరికి ఇంకెవరు మానేస్తారు సినిమాలు తెలియదు. కాస్టింగ్ అయిపోయింది, అప్పుడు మొత్తం కాస్టింగ్ అంతా అయిపోయింది. ఈవెన్ శరత్ బాబు కూడా సినిమా మానేయమని చెప్పేసి చాలామంది సలహా ఇచ్చారు, భానుచంద్రకి సలహా ఇచ్చారు నువ్వు మానేయమని, బట్ వాళ్ళిద్దరూ మాట వినలే. గమ్మత్తుగా ఏంటంటే కైకాల సత్యనారాయణ గారు, తర్వాత గిరిబాబు, గుమ్మడి గారు కూడా ఉన్నారు. గుమ్మడి గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇలాంటి థ్రెట్ కాల్స్కి అన్నిటికీ వ్యతిరేకండి ఆయన. ఫస్ట్ ఆయన హీ డోంట్ కేర్. ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంత బాగా ఎంకరేజ్ చేశారండి. సత్యం గారు ఎవరిని వేసినా సరే సినిమా సూపర్ హిట్ అండి, మీరు ప్రొసీడ్ అయిపోండి, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి, ఇలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు వీళ్ళందరూ. తర్వాత ఏంటంటే అసలు సినిమా తీద్దాం అనుకున్న రంగా గారు కూడా అంటే మన పద్ధతి ఇంతకాలం పొగిడేవారు వీళ్ళందరూ. ఇప్పుడంటే అసలు విషయం ఇప్పుడు రంగు బయటపడుతుందన్నమాట. సరే చూద్దామండి ఆయన సంగతి చూద్దాం, మీరు సినిమా విషయం ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేవారు. ఆయన అలాగా మేము ధైర్యంగా ప్రొసీడ్ అయ్యాం. సెన్సార్లో కష్టాలు పడ్డాం, సినిమా తీసేటప్పుడు కష్టాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పట్టి సినిమా పూర్తి చేసాం. సార్, రాబిన్ హుడ్ ఆఫ్ విజయవాడ వంగవీటి రాధాకృష్ణ అంటూ వంగవీటి మోహన్ రంగా గారి అన్నయ్య అయినటువంటి వంగవీటి రాధాకృష్ణ సీనియర్, ఆయన్ని హత్య చేసే దృశ్యాల్ని మీరు చాలా అద్భుతంగా తెరకెక్కించినట్టు, తర్వాత వాటిని రంగా గారు చూసి చాలా ఎమోషనల్ అయినట్టు మీరే గతంలో ఒకసారి ఓ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. అవును, వాటి గురించి ఒకసారి.
అదేంటంటే రాధా గారి మర్డరు ఒక షట్టర్ క్లోజ్ చేసిన షాప్ లోపల జరిగింది. లోపల ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియదు, అంటే బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ అందులో కొన్ని మర్డర్ చేసిన రాధా గారిని మర్డర్ చేసిన ఒక 2-3 నేరస్తులు మాత్రం బతికే ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ రాధారంగా కథ స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పటికి ఇంటర్వల్ పాయింట్కి వచ్చేసరికి రాధా గారిని మర్డర్ సీన్, ఫస్ట్ సీన్. అది జనంలో విజయవాడలో ఏంటంటే రకరకాల కథలు చెప్పుకుంటూ ఉంటారు. బట్ వాస్తవం ఏమిటి కనుక్కోవడం కోసం నేను చాలా సర్వే చేశాను, బోర్డంతా స్టడీ చేశాను. పోస్ట్మార్టం రిపోర్టు, అప్పుడున్న ఫోటోగ్రాఫ్స్, అప్పుడు జనం అనుకుంటున్న మాటలు ఏమిటి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, రంగా గారి శత్రువర్గం ఏమనుకుంటుంది, అప్పుడు ఎవరెవరు పారిపోయారు, ఎవరెవరు బతుకున్నారు. అందులో ఒక ఆయన నాకు సహకరించాడు, ఒక నేరస్తుడు, అంటే ఆ హత్యలో పాల్గొన్న నేరస్తుడే నా సహకరించి. జరిగింది ఏంటంటే ఇలా జరిగిందండి, మాలో మేము కంగారు పెట్టి కొంతమందిని మర్డర్ చేసుకుని మమ్మల్ని మేమే పొడుచుకున్న మాట. ఎందుకంటే రాధాని లోపలికి వచ్చి అతను తిరగబడుతున్న లెవెల్కి వచ్చేసరికి వేసారా అని చెప్పేసి, అంటే వీడిని వాడు పొడుచుకున్న పరిస్థితి ఉంది. సో లోపల జరిగింది ఏంటంటే వాస్తవంగా ఆయన లోపల రాగానే ఇలాగ అటాక్ చేసాం, ఇలా జరిగింది అని చెప్పి. అంటే ఆయన ఎందుకు పిలిపించారా సార్ అక్కడికి? యాక్చువల్లీ షాప్ ఓపెనింగ్ కోసం వెళ్ళాడు, షాప్ ప్రారంభోత్సవానికి అని చెప్పి పిలిచారు ఆయన. ఆ షాప్ ఓపెనింగ్ ఆయన ఫ్రెండే, ఈయన వర్గమే. బట్ ఆ మెయిన్ కాన్స్పిరేటర్ అతనే, నమ్మినవాడే. దాన్నే దీన్ని షాప్ ఓపెన్ చేయాలి, రిబ్బన్ కట్ చేయాలి అని చెప్పేసి ఆయన లోపల స్టెప్ వేసేంతవరకు ఊరుకుని రాసిన వెంటనే మళ్ళీ క్లోజ్ చేశారు. క్లోజ్ చేస్తే ఇప్పుడు లోపల బయట ఉన్నవాళ్ళు ఎలాంటి సాయం చేయలేరు, లోపల ఉన్నవాళ్ళు పారిపోవటానికి వేరే దారి. రాధా గారి పాత్ర కానీ యాదృచ్ఛికంగా జరిగిన విషయం ఏంటంటే, నేను అరండల్పేట కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో ఉన్నాను నేను అదే రోజున, విజయవాడలో రాధాగారి హత్య జరిగిన రోజులు. కరెక్ట్గా ఒకళ్ళు రక్తం వేస్తున్న కత్తి పట్టుకుని రోడ్డు మీద పరిగెడుతున్నాడు ఒక అతను. నేను బయటకు వచ్చి వస్తుంటే అని చెప్పేసి ఒక ఏదో పూనకం వచ్చిన వాళ్ళలాగా పరిగెడుతున్నాడు, కత్తి పట్టుకుని పారిపోతుంటే అలా చూశాను, ఏంటి అని చెప్తాను. తర్వాత తెలిసింది ఏంటంటే రాధా గారిని మర్డర్ జరిగారు. విజయవాడ పెల్మెల్ మొత్తం షాపులు క్లోజ్, మొత్తం రోడ్ నిర్మానుషంగా రోడ్లు అన్నీ అయిపోవటం జరిగింది. అదే అంటే ఆ లోపల ఉన్న వాళ్ళ తాలూకు ఎమోషనల్ యాటిట్యూడ్ ఎలా ఉందనేది నేను పిక్చర్ యథాతథం తీయటంగా ఆ రోజు నేను చూసిన సంఘటన కూడా చాలా సహాయపడింది. ఆ రోజు మీరు అక్కడ అరండల్పేటలో. బట్ గమ్మత్ ఏంటంటే రంగా గారి సినిమా చూసి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక మర్డర్ సీను మహా జరిగితే ఒక పూట హాఫ్ డే, లేకపోతే 2 షాట్లు 3 షాట్లు. నేను 6 రోజులు షూటింగ్ చేశాను. 6 రోజులు 6 days ఆ షూటింగ్ జరిగింది, ఓన్లీ మర్డర్. అందరూ ఆశ్చర్యపోయారు, ఒక మర్డర్ సీన్ ఏంటి 6 రోజులు తీయటం ఏంటి, గొడవ ఏంటి అసలు ఏంటిది అని చెప్పేసాను. అన్నారు మీకు ఇప్పుడు తెలియదు, సినిమా చూసిన తర్వాత తెలుస్తుందండి అని చెప్పేసాను. రంగా గారికి చాలామంది రకరకాలుగా ఏది చెప్తూ ఉండేవారు అనమాట. చెప్తా ఉంటే రంగా గారు కూడా అడిగారు, డైరెక్టర్ గారు ఇన్ని రోజులు తీయాలంటారా అన్నాడు. పడుతుందండి అన్న. ఓకే కానీ ప్రొసీడ్ అన్నారు. తర్వాత సినిమా చూసేటప్పుడు రష్ చూస్తే ఇక్కడే హైదరాబాద్లో చూస్తామన్నా, చూస్తుంటే రంగా గారు తట్టుకోలేకపోయాడు. ఎంతైనా అన్నయ్య గారు వాళ్ళపై దానికోసం కదా ఆయన ఏంటంటే, ఆయన కబుగా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్లో అలా పక్క తీసుకెళ్ళారు. లోపల ఇలాగే జరిగిందని మీకు ఎలా తెలుసు చెప్పండి అంటే, నేను బోర్డంత ఎంక్వైరీ చేశానండి. స్క్రిప్ట్ రైటింగ్ కోసం దగ్గరగా 45 రోజులు నేను విజయవాడలో ఉన్నాను. 45 రోజుల్లో మీరేంటి, మీ క్యారెక్టర్స్ ఏంటి, మీ జనంలో మీకున్న పేరు ప్రఖ్యాతులు ఏమిటి, జనం ఎందుకు మీరంటే అంత ఆకర్షణ, మీకు మీ మీద ఆకర్షణ జరిగింది. తర్వాత రాధా గారిని ఎలా మర్డర్ చేశారు, రంగా గారి మీద ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి, ఎలా జరిగినాయి, ఎవరు చేశారు, ఇవన్నీ నేను ఎంక్వైరీ చేశానండి. ఎంక్వైరీ చేసిన తర్వాత సినిమా తీశాను నేను. జరిగిన విషయం ఏంటది, అప్పుడు రక్మన్ అలా కావలించేసుకుంటాడు ఆయన. సినిమా ఏమవుద్దు నాకు తెలియదు కానండి, ఒక భయంకరమైన నిజాన్ని మాత్రం తెరకెక్కించారండి మీరు అని చెప్పేసి ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు ఆయన. బట్ గురుగారు కూడా చూశారు ఆ రోజున, రష్ చూసి రా అని చెప్పేసి ఇలా ఆలోచించుకుని అభినందించాడు ఆయన. జనం కూడా విపరీతం, జనం ఎంత ఆవేశంగా వచ్చారంటే, సినిమా ఇంటర్వెల్లో బయటకు వచ్చాను. ఇంటర్వెల్లో యువరాజ్ థియేటర్లో నేను రంగా గారు సినిమా చూసి, అంటే అప్పటికే ఆల్రెడీ 2 ఆటలు ఆడేసింది, తెల్లారగట్లో అర్ధరాత్రి మొదలుపెట్టేశారు అది సినిమా.
సినిమా మొదలుపెట్టి మేము తెల్లారేసరికి వచ్చాం అక్కడికి. మనం ఓపెనింగ్కి మనం వెళ్తుంటే అప్పటికి ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి సినిమా, రెండో ఆట జరుగుతుంది ఇప్పుడు, సినిమా సూపర్ హిట్ అండి అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి చెప్తారు స్టేషన్లోనే. మీ ఇంటర్వెల్ వీళ్ళు బయటకు వచ్చేసరికి జనం ఏంటంటే విపరీతమైన ఆవేశం, కళ్ళమ్మ నీళ్లు, ఎర్రగా కళ్ళు. అంటే వాళ్ళకి ఆ ఇంపాక్ట్, సినిమా తాలూకు ఇంపాక్ట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట వాళ్ళ మీద. అది సినిమా రంగా రాధా గారి మర్డర్ అన్నది ఆ సినిమా హిట్లో, సినిమా సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్స్లో అదో రీజన్ అండి. అది తర్వాత ఏంటంటే సర్టిఫికేట్ రాలేదు, సెన్సార్ సర్టిఫికేట్లో సక్సెస్ఫుల్గా మన రంగా గారికి ఆపోజిట్ పార్టీలు అన్నీ కూడా ప్రయత్నం చేసినాయి. ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గా సెన్సార్ సర్టిఫికేట్ ఆపేశారు. ఆల్మోస్ట్ ఆల్ బ్యాన్ స్టేజ్కి వెళ్ళిపోయింది సినిమా. మేము రంగా గారు, నేను ఢిల్లీ ప్రయాణం, అక్కడి నుంచి అక్కడ ఢిల్లీలో మనం భయంకరంగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఇంక సర్టిఫికేట్ రాదేమో, సో కమర్షియల్ రిలీజ్కి ఇది నోచుకోదేమో. కాబట్టి కమర్షియల్ రిలీజ్ కాకపోయినా మామూలు ఫ్రీ షో లాగా ప్రజలకి ప్రజాదరణ కోసం అని చెప్పేసి ఒక మామూలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగానే సరే వేసి ఈ సినిమాని మనం రిలీజ్ చేసేయాలని చెప్పేసి రిలేషన్కి వచ్చి అటువంటి మూమెంట్లో ఇది వేరే సంచలనం క్రియేట్ చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా సినిమా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఖర్చుతో పాటు సర్టిఫికేట్ ఇచ్చారు రివైజ్ కమిటీ. అది వేరే, అదే దాంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత రంగా గారు పలుకుబడి సినిమా వల్ల వచ్చిందన్న ఉద్దేశం కాదు, బట్ రకరకాలుగా చెప్పుకుంటున్న రంగా గారి కథ, ఓహో వాస్తవ కథ ఇది, వాస్తవంగా జరిగిన కథ ఇది అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన గురించి బ్రహ్మాండమైన రిపోర్ట్. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గంలో అయితే మిగతా వాళ్ళు అయితే చాలా గొప్పగా జరిగేది, అంతా కూడా చాలా బాగా జరిగేది. తర్వాత ఎప్పుడంటే మధ్యలో ఒకసారి రంగా గారితో చెప్పాను, నా మాట విని మీరు ఇన్స్టెడ్ ఆఫ్ విజయవాడకి కన్ఫైన్ అవటానికి బదులు రాష్ట్రం మొత్తంగా మీరు ఏదైనా ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తే బాగుంటుందండి అని చెప్పేసి అన్నాను. అయితే మీ సినిమాతో ప్రారంభిద్దాం అని చెప్పేసి సక్సెస్ యాత్ర, విజయయాత్ర మొదలుపెట్టి విజయవాడ నుంచి మొదలుపెట్టి వైజాగ్ వరకు వెళ్దామని చెప్పేసి మెథడ్. రాజమండ్రి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసాం. రాజమండ్రి వరకు ఉన్న ఇంపాక్ట్ ఎంత ఇంపాక్ట్ అంటే అసలు త్రూఅవుట్ మొత్తం రోడ్డు, ఏలూరు రోడ్డు అంతా కూడా ఇటుపక్క అటుపక్క జనం, చిన్న పల్లెటూరు ఉన్నా కూడా అక్కడ జనం వచ్చేసి నిలబడి ఉండేవారు, చూసేవారు అనమాట. రంగా గారిని చూడాలి, రంగా గారిని చూడాలి, రంగా. ఆ తర్వాత ఖమ్మం మీటింగ్కి వెళ్ళాం. ఖమ్మం మీటింగ్లో పొరపాటు చేశారు రంగా గారు, మీటింగ్ పెట్టి ఉండాల్సింది కాదు, జరిగినండి ఏం జరుగుతుంది చూద్దాం అన్నాడు. ఎందుకన్నారు? అక్కడ ఎందుకన్నారంటే జనం మీటింగ్ స్టేజ్ దగ్గరికి వచ్చేసామండి, మేమున్న కారు దగ్గర నుంచి అక్కడికి వెళ్ళటానికి సుమారు గంటన్నర పట్టిందండి. వేదిక దగ్గరికి వెళ్ళటానికి జనం, అంతమంది జనం, అసలు ఇసుగేస్తే రాలండి జనం. అంత జనం పలుకుబడి, అంత జనం తాలూకు ఆకర్షణ, జనం తాలూకు బలం ఆయనకు ఉందని తెలిసిన తర్వాత బతకనిస్తారండి రాజకీయాల్లో? పైగా ఏ పార్టీ ఎఫిలియేషన్ కాదు, రంగా గారు సామాజిక వర్గం. ఖమ్మం జిల్లాలో అది ఏ విజయవాడలోనూ, ఏ గుంటూరులోనూ, ఏ రాజమండ్రిలోనూ, లేకపోతే ఏ కాకినాడలోనూ, లేకపోతే ఏ అమలాపురంలోనూ జరిగిందంటే అది వేరే విషయం. కానీ ఖమ్మంలో కమ్యూనిస్టుల నడిబొడ్డులో అక్కడ జరిగింది. ఇలా మీటింగ్ ఒప్పుకొని ఉండాల్సింది కాదండి అని. ఏం జరుగుతుంది చూద్దాం కానివ్వండి అన్నాడు ఆయన. ఆయన దగ్గర గొప్ప సాహస కృత్యాలండి, అసలు మామూలుగా కాదు. నర్సాపురంలో మా సిస్టర్ మ్యారేజ్ అవుతుంటే ఆయన నర్సాపురం వచ్చేసాడండి. యాక్చువల్లీ అప్పుడు అసలు ఎంత రిస్క్ అంటే ఆయన అసలు రాకూడదు అసలు. పైగా ఎక్కడ విజయవాడ, ఎక్కడ నర్సాపురం డైరెక్ట్గా కారు వేసుకుని అక్కడికి వచ్చేయటం. దాకోసా అటువంటి. అలాగా రంగా గారు గమ్మత్ ఏంటంటే రంగా గారి గురించి అసలు పుస్తకం రాయాలండి, నా అనుభవాలన్నీ పుస్తకం రాయాలి. అంత గొప్ప అనుభూతులు ఉన్నాయి ఆయన దగ్గర. అని మహానుభావుడు అండి. ఇట్స్ వెరీ గుడ్. సార్, మీరు జాతరలో చిరంజీవి గారిని హీరోగా మీరు డైరెక్ట్ చేశారు.
చైతన్యరథం దగ్గరకు వచ్చేటప్పటికి ఇందులో చిరంజీవి గారిని హీరోగా అనుకున్నారని, రంగా గారు ఆ దిశగా ప్రయత్నాలు చేశారని, దాసరి నారాయణరావు గారు మీరు కూడా చిరంజీవి గారి చేత నటింపజేయాలని మీరు ప్రయత్నాలు చేశారని అప్పట్లో బాగా ఊహాగానాలు వినిపించాయి. అవి ఎంతవరకు వాస్తవం? దాసరి నారాయణరావు గారు ఏం చిరంజీవి గారిని ఏమి అడగలేదండి. చిరంజీవి అయితే బాగానే ఉంటుందని అన్నారు ఆయన. కానీ నేను చిరంజీవిని అడిగాను. మీరు అడిగారు? నేను అడిగాను, రంగా గారు కూడా అడిగారు. అంటే నేను అప్పుడు చేయలేను, కొన్నాళ్ళు వెయిట్ చేసి చేస్తాను అని అడుగుతాను. సినిమా భాషలో ఏంటంటే ఈ వెయిటింగ్ అనే దానికి మీనింగ్ లేదు, ఎండ్లెస్ అది. సో మేము ఇంకా నిర్ణయానికి వచ్చాం, మనం అంత వెయిట్ చేసి ఓపిక మనకు కూడా లేదు కదండి సచిన్ గారు, మనం ప్రొసీడ్ అయిపోతే ఇంకా పేరు ఏం చెప్పండి అంటే అప్పుడు నేను ఇమీడియట్గా భానుచంద్ర పేరు చెప్పాను. భానుచంద్ర పేరు చెప్పడానికి గల కారణం మెయిన్ ఏంటంటే రంగా గారు రెజంబలెన్సెస్ భానుచంద్రలో కొద్దిగా ఉంటాయి. రంగా గారు అభిమానులు కానీ, రంగా గారి వాళ్ళ బంధువర్గం కానీ వీళ్ళందరూ కూడా బందర్లు ఎక్కువ. అలాగే భానుచంద్ర కూడా బందరు, స్వస్థలం బందరు. ఇవన్నీ కూడా కొంచెం అదే సామాజిక వర్గం, సొంత సామాజిక వర్గం. అదొకటి. తర్వాత భాను నాకు మామూలుగా కూడా మంచి ఫ్రెండ్. ఎందుకంటే అక్కడ 50-55 రోజులు 60 రోజుల పాటు నాతో పాటు ఉండాలి. అతని కోసం నేను షెడ్యూల్ వేయలేను. తర్వాత నేను రీషూట్ అంటే మళ్ళీ రీషూట్కి రెడీ అవ్వాలి. అటువంటి వాడు మాత్రమే నాకు సినిమాకి పనికొస్తాను, లేకపోతే ఆ సినిమాలో చేయటం కష్టం. ఎందుకంటే క్లైమాక్స్ 10,000 మందితో క్లైమాక్స్ తీసుకోవాలి. ఎవరి వల్ల అవుతుందండి? 10,000 మందితో క్లైమాక్స్ 10,000 మందితో క్లైమాక్స్ తీసాం. అంత క్లైమాక్స్ని నేనేం చెప్తే అది చేసే హీరో ఉంటే కరెక్ట్ తప్ప, హీరోకి మళ్ళీ కొంచెం చేదస్తుండి అది అలా కంటే ఇది ఇలా బెటర్ అని చెప్పి 10,000 మందిని అక్కడ వెయిటింగ్లో పెట్టి ఇక డిస్కస్ చేస్తే కూర్చుంటే కుదరదు. దానికి భానుచంద్ర అయితే చిరంజీవి అయితే నేను కంఫర్టబుల్, ఎందుకంటే నాతో ఆల్రెడీ పనిచేస్తున్నాడు కాబట్టి నా పద్ధతి నా వ్యవహారం అతను తెలుసు కాబట్టి అతను అడిగి సరే అతను కుదరలేదు అనుకోండి. మేము ఎఫర్ట్గా కూడా చిరంజీవిని అడిగాము. అడిగిన తర్వాత చెప్తానని అడుగుతాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళి కలిసాం. మళ్ళీ తర్వాత అప్పుడు ఏంటంటే కొంచెం వెయిట్ చేయాలి, ఇప్పుడు 2-4-5 సినిమాలు కమిట్ అయిపోయి ఉన్నానని చెప్పేసి అన్నట్టుతాను. మేము పాజిటివ్గానే తీసుకున్నాం, నెగిటివ్గా తీసుకెళ్ళాం. బహుశా తనకేమైనా ఇబ్బందిగా ఉంది. ఒకే ఒక దురదృష్టం ఏంటంటే రంగా గారుతో పనులు చాలామందికి సినిమా వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి, ఉండేవి ఆ రోజుల్లో చాలా ఉండేవి, బాగా ఉండేవి. ఆ రోజుని సినిమా ఓపెనింగ్, ఆ రోజుని సాంగ్ రికార్డింగ్ అని అంటే దొంగచాటుగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు, వస్తానని చెప్పి రానిన వాళ్ళు, మొహం చాటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజుని. కానీ దాని గురించి అసలు ఆయన పట్టించుకోడు. అసలు ఇవి వచ్చారా లేదా కూడా దానికి ఏ సంబంధం లేదు. కేవలం ఎంతసేపు అంటే తను ధవళ సత్యం అనేవాడు డైరెక్టర్ పెట్టుకున్న తర్వాత సినిమాకి సంబంధించిన ఏ విషయం వచ్చినా సరే సచిన్ గారిని అడగమన్నవాడు, అంతే. ఇంకా వేరే డిస్కషన్ లేదు దాని మీద. ఏమొచ్చినా సరే, సినిమాకి సంబంధించిన ఏమొచ్చినా సరే సచిన్ గారిని అడగండి అనేవాడు అనమాట. సార్, రాధా మిత్రమండలి పతాకంపై వంగవీటి మోహన్ రంగా గారు నిర్మించిన చైతన్యరథం చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందంటే సినిమా కొనుక్కున్న వాళ్ళు బాగా డబ్బులు వచ్చినాయి, రంగా గారికి అంత డబ్బులు రాలేదు. కొనుక్కున్న వాళ్ళు లాభపడ్డారు, అందరూ లాభపడ్డారు. దాంట్లో ఇంక తరతమ భేదం లేదు. చిన్న ఏరియా కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా బాగుపడ్డారు. తర్వాత దాన్ని తమిళ్ డబ్ చేశారు, విడుదలై గీతం, వాళ్ళు కూడా డబ్బులు వచ్చారు. యాక్చువల్లీ తమిళ్లో ఆ సినిమా కరుణానిధి గారు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు ఆ సినిమాని, చైతన్యరథాన్ని. సినిమా చూశాడు ఆయన చేద్దాం అనుకుంటే, కానీ ఆ టైంకి ఏమైందంటే ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్స్లో మళ్ళీ ఆయన నెగ్గటం, మళ్ళీ ఆయన సీఎం అవ్వటం, ఇంకా సినిమా తీసే టైమే లేదు ఆయనకి. తర్వాత అందుకని ఆయనే ఇంట్రెస్ట్ చేశారు ఇంకో ప్రొడ్యూసర్ని, ఇతని చేత మీరు సినిమా డబ్ చేయండి అని చెప్పేసి డబ్ చేసాం. సినిమా బాగానే ఆడింది. సో ఆ సినిమా కొనుక్కున్న వాళ్ళకి వ్యాపారపరంగా, ముఖ్యంగా నైజాం ఏరియా, కృష్ణ అన్నది మామూలే అనుకోండి, కృష్ణా, గుంటూరు, వెస్ట్, ఆయన జిల్లాలు, ఆయన సొంత జిల్లాలు లెక్క కదా అవన్నీ బాగా వచ్చిన డబ్బులు ఆయనకి. కాదంటే మేము ఆయనకి ఇంకో కోరిక ఉండదండి. ఆ ఒక్క కోరిక ఆయన తీరకముందే పాపం వెళ్ళిపోయాడు. అదేంటంటే శ్రీహరిని హీరో చేయాలి, అసలు ఇందులోనే శ్రీహరి చేత దీంట్లో చిన్న వేషం ఉంటుంది. చైతన్యరథంలో కూడా చిన్న వేషం, చాలా చిన్న వేషం. అది మొట్టమొదటి శ్రీహరిని చూడటం అదే. ఆయన కోరిక తీర్చడం కోసమే ఆయన ఇంటింటి భాగవతంలో సినిమాలో వేషం ఇచ్చాను, హీరోగా, సెకండ్ హీరోగా దాంట్లో పరిచయం చేశాను. కేవలం ఆయన కోరిక తీరటం కోసం. లేకపోతే అంతకుముందు అసలు తనకు అవకాశం లేదు.
అటువంటిది ఆయన కోరి తీరలేదు. శ్రీహరి కూడా చాలాసార్లు 4-5 సార్లు అన్న నన్ను హీరో చేస్తానన్నారు కదా. మేము అందరం కథ కూడా అనేసుకున్నాం. అంతే ఏంటంటే డిసెంబర్ 26వ తారీఖు నాటికి మేమందరం విజయవాడలో కలవటం, ఆయన చేత నిరాహార దీక్ష మాన్పించటం. ఏది 1988 ఆయన చేత నిమ్మరసం తాగించటం, వాళ్ళ నైట్ శ్రీహరి సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవటం, మాకు సంబంధించినంత వరకు మీరు ప్రణాళిక వేసుకున్నారు. ప్రణాళిక అది. కానీ అనుకోకుండా దురదృష్టవశాత్తు 26 ఎర్లీ మార్నింగే పోయాడు. మరణ వార్త విన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? రంగా గారి మరణ వార్త విన్నప్పుడు అప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది విన్న తర్వాత? గమ్మత్తు ఏంటంటే అండి, డిసెంబర్ 25వ తారీఖు మేము గురుగారు మేము అంతా కలిసి శబరిమల వెళ్ళి శబరిమల నుంచి తిరిగి వస్తున్నాం. ఆ రోజు యాక్చువల్లీ ఆ మర్నాడు 26 మార్నింగ్ నేను విజయవాడ వెళ్ళాలి, అది యాజ్ ఫర్ ది ప్లాన్ అది. కానీ మీ ఇక్కడ మాల గురుగారి ఇంటి దగ్గరికి వచ్చేసి మాల తీసేసి ఇంటికి వచ్చేయటం. గురుగారి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది బస్సు, దాసరి గారి ఇంటి దగ్గరికి. అక్కడికి వచ్చేసరికి లేట్ అయ్యేసరికి ఈ లోపల రంగా గారు ఫోన్ చేశారు. ఆయనతో ఆఖరిసారి మాట్లాడే అదృష్టం మన తమ్ముడు మల్లిక్ వచ్చింది. అంటే అన్నయ్య వచ్చేసారండి, రేపు పొద్దున్నే వస్తారండి అని చెప్పాడు. దాన్ని మన మాట్లాడించమంటారా అంటే అబ్బాయి ఏం అవసరం లేదు, పొద్దున్న దాన్ని కలుస్తాడు తెలుసులే అని చెప్పేసి ఆయన చెప్పాడు అన్నాడు. ఆయన తర్వాత మాల తీసేసి నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ హారతి ఇచ్చుకుని వచ్చేసరికి ఇలాగే చెప్పాడు. చెప్తే మనం ఫోన్ చేద్దామంటే అవసరం లేదులే అన్నాడు. సరే అవసరం లేదు, పొద్దున్న చేస్తాం కదా. ఆవిడ తెల్లారిగట్ల ఫోన్ వచ్చిందండి. నాకెందుకో రెడీ అవుతున్నాను, విజయవాడ వెళ్ళటానికి ఒకసారి రెడీ అవుతుంటే ఒక్కసారి ఆ ఫోను ఏంటో నాకు ఒక బ్యాడ్ ఫోన్ లాగా, ఏదో బ్యాడ్ మెసేజ్ తెస్తున్న ఫోన్ లాగా అనిపించింది. కబోయేళ్ళు ఫోన్ ఎత్తే అన్నా చంపేశారన్నా అన్నాడు. అసలు అయిపోయిందన్నా, అంతా అయిపోయిందన్నా, రంగాన్ని చంపేశారు. అసలు కాసేపు నోట ఉండి మాట్లాడలేదు. అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఏం చెప్పాలో తెలియదు. అందరూ ఇంట్లో వాళ్ళు అందరూ లేచారు. చూస్తాను పోరుమని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా అది ఆగట్లేదు. ఈ లోపల గురుగారు దాసనారాయణ గారు నువ్వు వస్తా నన్ను రమ్మంటావు అని చెప్పేసి ఆయన గబగబా అంటాం. నేను ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన నన్ను ఓదర్చడానికి ట్రై చేయటం, మళ్ళీ కొంచెం ఎమోషనల్ ఫీల్ అవటం. అంటే కొన్ని రోజుల పాటు ఆ ఇంపాక్ట్ మాట్లాడబుద్ధి అయ్యేది, మనుషులతో మాట్లాడబుద్ధి అయ్యేది కాదు. అరే మనిషిని చంపేసే అంత ఈర్ష్య, ద్వేషం మనుషుల్లో, ఎంత మనుషులే కదా అని చెప్పేసి అలా అంత ఫ్రస్ట్రేషన్ జీవితంలో కలిగింది. ఇంకోటి ఏంటంటే, ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒక 3 రోజులు 4 రోజులు గడిచిపోయింది. తర్వాత రకరకాల వ్యక్తులు రావడం. ఏమండి చైతన్యరథం 2 డిసైడ్ అయిపోయండి, సినిమా తీద్దాం అనుకుంటున్నాం అండి, మీరు చెప్పండి బడ్జెట్ మీరు ఎంత అయితే అంత సినిమా తీయండి. అది చాలామందికి నేను కూల్గా చెప్పాను, చాలామంది వద్దండి నా మాట ఇప్పుడు నేను చేయలేనండి, నా వల్ల కాదండి అదండి. ఒక పెద్ద ప్రొడ్యూసర్ కానీ మన పేరు వద్దులే అనుకోండి, ఆయన వచ్చి కవర్ పెట్టాడు, వెళ్ళాను కలిశాను. నేను ఇలా రంగా గారు మీ సినిమా తీద్దాం, బడ్జెట్ మీ ఇష్టం, మీ రెమ్యూనరేషన్తో పాటు కలిపి బడ్జెట్ చెప్పండి అంత అయితే అంత అంటే నేను చేయలేనండి, నా వల్ల కాదు. మీరు చేయలేకపోతే ఇంకోళ్ళు చేస్తారండి అని చేయించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకు చేయరండి అన్నాడు. ఇవాళ రంగా గారు చచ్చిపోయిన రోజునే ఎంతమంది చచ్చిపోయారు ఇవాళ లెక్క తేలేదండి. చైతన్యరథం 2 వంగువీటి మోహన్ రంగా సినిమా కనుక తీస్తే ఆ రోజున మళ్ళీ అదే రిపీట్ అవుతుందండి. ఆ సినిమా తాలూకు ఇంపాక్ట్, మళ్ళీ ఆ భావావేశం వస్తుంది. ఆ తర్వాత తట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే అది ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎలా చంపారు అందరికీ తెలుసని కదా. దీంట్లో రహస్యం ఏం లేదు, ఎవరైనా తీయచ్చు సినిమా, ఓపెన్ సీక్రెట్. కానీ తీసే దమ్ము ధైర్యం కావాలి. కానీ తీశారు, ఆ రోజుని మళ్ళీ వాళ్ళని తిరగబడతారండి. ఆ చావులకి, ఆ హత్యలకి నేను కారణం కాకూడదండి. ఒక బాధ్యత కలిగిన దర్శకుడిగా డబ్బు కోసం నేను కక్కుర్తిపడినండి. శవం మీద వ్యాపారం నేను చేయను. పైగా నా స్నేహితుడు, ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను ఆయన్ని. ఇప్పుడు ఇటువంటి సమయంలో నాకు అసలు సినిమా చేసే ఓపిక, ఏ సినిమా చేసే ఓపిక నాకు లేదనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ సినిమా అసలు చేయను చెప్పి తర్వాత కొంతమంది శ్రేయోభిలాషులు అందరూ చెప్పారు, బోళ్ళని దెబ్బ వస్తుంది కదా, సంపాదించుకోవచ్చు కదా.
దయచేసి నన్ను వదిలేయండి అని ఒకటి నేను చేసింది మాత్రం ఒకటే దండం పెట్టాను. దాంతో అక్కడ ఆగిపోయింది. ఆగిపోవడం అదొకటి కాదు, తర్వాత పేపర్లో కూడా ఇంటర్వ్యూ చేయాల్సి పరిస్థితి వచ్చింది. సార్, ఇప్పుడు చైతన్య రథం విడుదలైన తర్వాత ఆ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత ఆ తర్వాత కొంతకాలం రంగా గారు జైలు జీవితం గడిపారు. జైల్లో ఉండంగానే ఆయన అంతమొందిస్తారని తెలిసి ఆయన సొంత సామాజిక వర్గం దాదాపు 20 లక్షల మంది కృష్ణానదీ తీరంలో వాళ్ళందరూ సమావేశమయ్యి రంగా గారిని జైలు నుంచి ఎలాగైనా విడుదల చేసుకోవాలని చెప్పి వాళ్ళు ముక్త కంఠంతో పిలుపునివ్వటం అది జరిగింది. అది జరిగినటువంటి సంవత్సరం 20 లక్షల మంది అయితే కృష్ణానదీ తీరంలో రంగా గారిని విడుదల చేయించుకోవడానికి వాళ్ళు చేసినటువంటి ఆ దీక్ష కానీ ఆ వేదిక మీద నుంచి వారు ఇచ్చినటువంటి పిలుపు కానీ ఉందో 1988వ సంవత్సరంలో జరిగింది. అదే 1988వ సంవత్సరంలోనే రంగా గారిని డిసెంబర్ 26వ తేదీ అంతమొందించడం జరిగింది. రంగా గారిని అంతమొందించిన తర్వాత అసలు రంగా గారిని అంతమొందించడానికి ఆ ప్రేరేపించినటువంటి కారణం లేకపోతే కారణాలు ఏవై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఆ శక్తులు ఏవి, ఆ ప్రేరేపించిన శక్తులు ఏవై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒకటే మీకు ఒకటి నేను విజయవాడ అనేది ఒక రాజకీయంగా ఒక న్యూక్లియస్ లాంటిది. అక్కడ ఆధిపత్యం పోరు అనేది తరతరాలు జరుగుతూ వస్తూనే ఉంది. దురదృష్టం ఏంటంటే ఒకే సామాజిక వర్గం అక్కడ ఆధిపత్యంలో ఉండాలి అన్నది తరతరాలుగా జరుగుతూ ఉన్న విషయం. అది రంగా గారి కుటుంబం, రాధా గారి కుటుంబం, రంగా గారు రాధా గారు వచ్చిన తర్వాత వాళ్ళ సామాజిక వర్గం ఆధిపత్యం వహించడం మొదలైంది. ఎప్పుడైతే అది సహించిందో వాళ్ళని ఇంకో రకంగా ఎదుర్కోలేపారు. తర్వాత మోహన్ చేసావు, దగా చేసావు, కుట్ర చేసావు, ఓ షట్టర్ వేసావు, లేకపోతే స్మోక్ బాంబులు వేసావు, అయ్యప్ప మాలేసావు, లేకపోతే ఏదో ఒకటి వేసి ఏమైనా సరే చంపేయాలి, లేకపోతే తట్టుకోలేకపోతున్నారు. అలాగ చేసి అయినా సరే ఆధిపత్యం పోరు సాధిద్దాం అనుకుంటున్నారు. సాధించే కొంతవరకు వాళ్ళు సక్సెస్ అయినా మరి జనం గుండెల్లో మాత్రం అండి ఒక రాబిన్ హుడ్ గురించి కథలు మనం ఈ రోజుకి ఎలాగైతే వింటూ ఉంటాం, విజయవాడలో రంగా గారి సామాజిక వర్గం సంబంధించిన మనుషుల్ని ఊరికి అలా ముట్టుకుంటే చాలు పుంకాలుగా కథలు చెప్తూ ఉంటారు. మీకు అంత కూడా అవసరం లేదు. ఒక రోజున ట్రైన్ లేట్ అయితే సికింద్రాబాద్ రావటం, ఓ టీ తాగుదని చెప్పేసి అలా కిందకి వెళ్ళి టీ తాగుతూ రంగా గారు ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండేదా ఇదని అంటే వాడు కథ చెప్పాడు. రంగా గారు కారు తిన్నగా వచ్చేది సార్, కంపార్ట్మెంట్ ముందు ఆగేది అని చెప్తున్నాడు. వాడు ఎంత ఎమోషనల్గా చెప్తున్నాడంటే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద రంగా గారి కారు వచ్చేది సార్, ఇక్కడ ఆగేదండి కారులో దిగి చెప్తా కంపార్ట్మెంట్లోకి వెళ్ళేవాడండి ఆయన. వెళ్ళిపోయేటప్పుడైనా సరే ఏం కృష్ణ బాగున్నావా అని చెప్పి పలకరించి వెళ్ళేవాడండి అని. అది ఇలాగ ఒక్కొక్కడు ఒక్కొక్క కథ చెప్తున్నాడు. రాబిన్ హుడ్ కథలు చెప్పినట్టు చెప్తూ ఉంటారు కథలు వాళ్ళందరూ. మరి అటువంటి నాయకుడిని శత్రువుగా భావించే వాళ్ళకి అది కొంచెం కంటకమే. మళ్ళీ ఈ మధ్య ఒకసారి చేగొండ హరిరాజు గారు ఈ సినిమా తీద్దాం అనుకున్నారు, చైతన్య రథం 2, కానీ పడినవ్వలేదు. ఎవరు, ఎందుకు? రకరకాల వ్యక్తులు, రకరకాల రంగా గారికి కావలసిన వాళ్ళు, రంగా గారికి అభిమానించేవాళ్ళు ఆ సమయంలో సినిమా రాకూడదని కోరుకున్నారు. ఎందుకంటే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎన్నికల తాలూకు ఇంపాక్ట్ సినిమా ఆ సొసైటీ మీద, ముఖ్యంగా ఆ సామాజిక వర్గం మీద ఇవాళ కాదు ఎప్పుడైనా అది మాత్రం తప్పదు. ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పాను, అప్పుడు మీరు సినిమా తీరానంటే నేను డెఫినెట్గా సినిమా తీస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఈ భావావేశాలు, ఈ ఎమోషన్స్, ఈ ద్వేషాలు ఇవన్నీ కొంతగా ఒక జనరేషన్ మర్చిపోతే నెక్స్ట్ జనరేషన్కి దేర్ వాజ్ ఎ రాబిన్ హుడ్. ఒకనొకప్పుడు రాబిన్ హుడ్ లాంటి ఒక హీరో విజయవాడని ఏలేవాడు అని మొదలు పెడుతున్న కథ. అతను ఎందుకు రాబిన్ హుడ్ అయ్యాడంటే ఒక టీ వాడి దగ్గర నుంచి కథ మొదలవుతుంది, ఒక రిక్షా వాడి దగ్గర నుంచి ఇంకో కథ మొదలవుతుంది, వాడి దగ్గర నుంచి ఇంకో కథ మొదలవుతుంది. చెప్పిన తర్వాత అసలు కథలకు ప్రారంభపెట్టి అలాంటి రాబిన్ హుడ్ని ఎన్ని కుళ్ళు, కుత్సిత, మోసాలు, దగ, కుట్ర చేసి ఎలా చంపారు, దాంతో కథ పూర్తవుతుంది. అలా నేను అన్నీ చెప్తూ ఉంటాను. బట్ అది నా కోరిక, జీవితాశయం. ఎప్పటికైనా సినిమా తీస్తానని నేను అనుకుంటున్నాను.
ధవళ సత్యం గారు, డిసెంబర్ 26వ తేదీ 1988వ సంవత్సరం వంగవీటి మోహన్ రంగా గారు ఆయన మరణించారు, ఆయన హత్యకు గురయ్యారన్న విషయం తెలిసిన తర్వాత విజయవాడలో కానివ్వండి, ఆ తర్వాత మిగతా జిల్లాల్లో కానివ్వండి, మీకు చాలా దారుణ మారణకాండాలు జరిగాయి. ప్రజలు భీతావహులయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి, కకాబికలైపోయారు. ప్రజాస్వామ్యం స్తంభించిపోయిందని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి దినపత్రికలు పతాక శీర్షికల్లో రాశాయి. ఉదయం దినపత్రికలో అయితే డాక్టర్ దాసరి నారాయణరావు గారి సంపాదకత్వంలో ఏబీకే ప్రసాద్ గారు చాలా ప్రత్యేక కథనాలు వెలువరించినటువంటి కథల చరిత్ర మనకు తెలుసు ఉదయం దినపత్రికలో. అంటే ఆ దారుణ మారణకాండ వల్ల నష్టపోయినటువంటి, బాధపడినటువంటి, వారి మనోభావాలు దెబ్బతిన్నటువంటి సామాజిక వర్గాల వారి వైపు నుంచి ఆలోచిస్తే ఆ కోణం నుంచి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ రంగా గారి సామాజిక వర్గానికి, ఒక్క సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఆ దారుణ మారణకాండాలకు ఒడిగట్టారంటారు, లేకపోతే ఇంకా అల్లరి మొక్కలు, రౌడీ మొక్కలు కూడా అందులో పాల్గొన్నాయి అంటారు? ఎందుకంటే మీరు మాట చెప్పారు, ఆయన పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలకి రంగా గారి సామాజిక వర్గానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన కేవలం ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అని నేను అంగీకరించాను. ఎందుకు అంగీకరించానంటే, నీరుకొండ అనే ఊర్లో ఒక దళితవాడి మీద కాల్చేట్టు ఇదంతా జరిగింది. అప్పుడు రంగగారు, నేను అనుకోకుండా విజయవాడ వెళ్ళాను. ఆన్ ది వే టు నర్సాపూర్ వెళ్తూ విజయవాడలో ఆయన చూడటం కోసం ఆగాను. ఏమంటే ఇలాగ నీరుకొండ వెళ్తున్నా వస్తారా మీరు అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే అంటే ఇలా దళితుల్ని ఇళ్ళే కాల్చేశారు అక్కడ. మేము అక్కడికి వెళ్తే వాళ్ళందరూ వాళ్ళ సొంత మనిషిని కావాలించి క్రియేస్తున్నట్టు ఏడుస్తున్నారండి వాళ్ళు రంగా గారిని. వాళ్ళకి తెలియదండి రంగా గారు ఏ సామాజిక వర్గం తెలుసు, వాళ్ళు తెలుసు. కానీ మన సొంత మనిషి అనుకుంటున్నారు, మన ఓదార్చడం కోసం వచ్చిన పెద్ద మనిషి అనుకుంటున్నారు. వాళ్ళందరినీ ఓదార్చి లారీలతో వచ్చిన బియ్యాన్ని పంచి, లారీలతో వచ్చిన రగ్గులు పంచి, బట్టలు పంచి, అన్నీ పంచి, నా జాతి కూడా పంచించి మీరు కూడా ఇవ్వండి అని చెప్పేసానండి. సచ్ ఎ గ్రేట్ లీడర్. ఒకటండి నేను చెప్పనంటే, ఆయన్ని గిట్టని వాళ్ళు, ఆయన సామాజిక వర్గాన్ని కలిసి ఉంటే చూడలేని వాళ్ళు, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇలాంటి అపోహలు ఇవన్నీ క్రియేట్ చేయడం తప్పితే ఆయన చేసిన మంచిని చెప్పుకునే దమ్ము ధైర్యం లేదండి. ఇది ఒక పిరికి పందల వ్యవహారం అండి అది. వాళ్ళు ఏంటంటే అది చెప్పి ఇది చెప్పి మసిబూసి మర్రెటికాయ చేయాలన్నదే పాయింట్ తప్పితే ఇంకోటి కానీ కాదు. అది విషయం. ధవళ సత్యం గారు, చాలా విలువైనటువంటి విషయాల్ని చాలా ఎవరు ఇప్పటిదాకా చైతన్యరథం చిత్రం గురించి కానీ, వంగవీటి మోహన్ రంగా గారి గురించి కానీ తెలియనటువంటి సంఘటనల్ని ఇవాళ మీరు ది కెప్టెన్ డైరెక్టర్ షోలో తెలియజేశారు నంబర్ 1 న్యూస్ ప్రేక్షకుల కోసం. ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఇది చైతన్య రథానికి, ఆ చైతన్య రథంలో నుంచి ఉద్భవించిన ప్రశ్న. చైతన్య రథం సినిమా విడుదలై అది చాలా ఘన విజయాన్ని సాధించిన తర్వాత, ఆ తర్వాత చాలా సినిమాలకు చైతన్య రథం సినిమా ముడిసరికైంది. అవును. అది ఎలా ముడిసరికైందంటే, రామ్ గోపాల్ వర్మ శివ తీసిన, లేకపోతే మణిరత్నం గారు గాయం కథా స్క్రిప్ట్లు మణిరత్నం గారు తయారు చేసి రామ్ గోపాల్ వర్మకి ఇచ్చిన, మణిరత్నం గారే చైతన్య రథం ఇన్స్పిరేషన్తో దళపతి తీసిన, ఇవన్నీ ఈ సినిమాలన్నీ పుట్టడానికి చైతన్య రథం ముడిసరుకుగా మారింది. మారిన తర్వాత దాన్ని వాళ్ళు ఏదో కొత్తగా సృష్టించినట్టు, రామ్ గోపాల్ వర్మ కానీ మణిరత్నం కానీ కొత్తగా తయారు చేసినట్టు, లేకపోతే ఈ సంఘటనలకు తాము ప్రత్యక్ష సాక్షులం అన్నట్టు రామ్ గోపాల్ వర్మ గారు బెజవాడ రౌడీలు అంటే ఆ మధ్య చాలా సంచలనం సృష్టించారు, హడావిడి చేశారు. అసలు బెజవాడ రౌడీలు అంటూ రామ్ గోపాల్ వర్మ ఎవరిని బెదిరిద్దాం అనుకున్నాడు? అసలు చైతన్య రథం ఇన్స్పిరేషన్తో ఆయన శివ గాయం సినిమాలు తీశారు, మన మణిరత్నం గారితో దళపతి సినిమా తీసుకున్నాడు కదా, వీటి మీద ఏమైనా చర్చ జరిగిందా, లేకపోతే ఏమైనా ఏమిటి అసలు చర్చ? దళపతి మీద మాత్రం జరిగిందండి. దళపతి ఏంటంటే, దళపతి సంబంధించిన విషయం వరకు మణిరత్నం గారికి తెలియదండి. ఫస్ట్ ఆయన సినిమా చూడలేదు పాపం, విడుదల గీతం చూడలేదు, విడుదల గీతం చూడలేదు. కానీ దాన్ని విడుదల గీతం చూసి కాపీ కొట్టిన రైటర్ ఉన్నాడు. ఆ రైటర్ ఏం చేశాడంటే, ఇది యాక్చువల్లీ విజయవాడలో జరిగిన కథ అని చెప్పేసి విజయవాడలో జరిగిన కథని ఆయనతో చెప్పాడు. కొంతవరకు ఆయనది ఫాలో అయ్యాడు. తర్వాత అప్పుడేంటంటే, చారుహాసన్ గారు నా సెట్లో వర్క్ చేస్తున్నారు టీవీ సీరియల్లో. చారుహాసన్ గారు మాట్లాడుతూ ఏదో మాటల సందర్భంలో సినిమా గురించి డిస్కషన్ వచ్చి, ఇది విడుదల గీతం అని తమిళ్లో రిలీజ్ అయింది కదండి, అది నేను డైరెక్ట్ చేసిన సినిమా అని నేను చెప్పాను మేడం. చారుహాసన్ గారితో మీరు చెప్పాను. ఆయన చూసి ఆయన షాక్ అయ్యాడు. తర్వాత ఆయన వెళ్ళి సుహాసిన్తో చెప్పాడు, తన సుహాసిని వెళ్ళి మణితో చెప్పాడు. సో ఈ కన్ఫ్యూజన్ కొన్నాళ్ళు ప్రివేల్ అయింది. అప్పటికి ఆల్రెడీ రజనీకాంత్, మమ్ముటి లాంటి పెద్ద కాస్టింగ్తో సినిమా చేశారు. ఈ కెనాట్ కమ్ బ్యాక్, అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది సినిమా.
తర్వాత ఒకసారి మణి కలుస్తాను అన్నాడండి, కలుద్దామండి అని చెప్పేసి ఆయన చారుహాసన్ గారు ఏదో మీటింగ్ కలిసి, ఎందుకంటే అయిపోయింది కదా సినిమా, లెట్ హిమ్ డూ ఇట్, ఆయన స్టైల్లో ఆయన తీస్తాడు, కానీ ఇప్పుడు నా సినిమాని కాపుగా పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏముంది చెప్పండి అని నైస్గానే తప్పుకుని, ఎందుకంటే ఇట్ ఇస్ టూ లేట్ టు ఇంటర్వ్యూ. సరే ఎనీవే, ఒక రంగా గారు చైతన్య రథం లాంటి సినిమా నిజంగా మణిరత్నం డైరెక్ట్ చేసి తమిళ దేశంలో కూడా రంగా గారిని పాపులర్ చేస్తానంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు, దానికి నేనేం అడ్డుపడ్ను. నాకు వీలుంటే నాకు ఇంకో ఇంటర్వ్యూ చెప్పి ఆ సినిమాకి కూడా ప్రమోట్ చేస్తాను. అది మీ సంస్కారం. అదే విషయం. సార్ తర్వాత మీ సినిమాలు యువతరం కదిలింది కానివ్వండి, ఎర్రమల్లెలు కానివ్వండి, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. చైతన్య రథం సినిమా DVD రూపంలో కానీ ఎక్కడ ఏ విధంగానూ కూడా అందుబాటులో లేదు. అసలు ఏమిటి DVD VCDలు అందుబాటులోకి రాలేకపోవడానికి కారణం? సినిమా రంగా గారు చనిపోయిన తర్వాత ఆ సినిమా నెగిటివ్ ఎక్కడ ఉందో చాలా కాలం తెలియలేదు. నెగిటివ్ తర్వాత దాని ప్రింట్లు ఎక్కడ ఉన్నాయో చాలామంది తెలియలేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ప్రింట్లు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఏ ప్రింట్లు ఉన్నాయి ఆ ప్రింట్లు అన్నీ ఒక వ్యక్తి కొనేసాడని అవన్నీ ఆల్రెడీ తగలబెట్టేశాడు. మాకున్న ఇన్ఫర్మేషన్ రూఢి అయిన ఇన్ఫర్మేషన్. ఎందుచేతంటే నాకు చెప్పిన అతను ఆల్రెడీ 2 ప్రింట్లు అతను తగలబెడుతున్న సమయంలో ఏంటి తగలేస్తానంటే రూపాయి కూడా రావు కదా, ఎందుకని తగలేస్తున్నాను, ఏంటి సినిమా అంటే ఇలా చైతన్య రథం అని చెప్పేసి, అరే సినిమా డబ్బులు రాకపోవడం ఏంటి అని కంగారు పడ్డాను నేను. బట్ అతను అన్నాడు, అతను జరిగిన విషయం అవునో కాదో నాకు జరిగే తెలియదండి అన్నాడు. బట్ తర్వాత ఎంక్వైరీ చేస్తానంటే ఎవరి దగ్గర ప్రింట్ లేదు, ఎక్కడా ప్రింట్ లేదు, నెగిటివ్ అసలు కనపట్టలేదని ల్యాబ్లో చెప్తూ ఉంటారు. అంటే సో పక్కా ప్లాన్ తోటి ఆ సినిమాని బయటకు రాకూడదు, శాబిటైజ్ చేయాలనేది ఒక ప్రయత్నం జరిగింది. బట్ లాస్ట్ టైం నేను రత్నకుమార్ గారిని కలిసినప్పుడు నెగిటివ్ దొరికిందండి, నెగిటివ్ ఉంది మా దగ్గర ఉంది అని చెప్పేసి అన్నారు వాళ్ళు. చాలా సంతోషం ఉంటే. బట్ నెగిటివ్ దగ్గర పెట్టుకు కూర్చున్నప్పుడు సినిమా రిలీజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయన్న విషయం ఆయనతో ఆవిడతో అనలేము మనం. బట్ అట్లీస్ట్ రంగా గారి గురించి, రంగా గారిని అభిమానించి వాళ్ళు సినిమా చూసి ఆనందపడతారు కదా అని చెప్పి మాత్రం మనం కోరుకుందాం. సార్ చైతన్య రథం సినిమా తీసిన తర్వాత దర్శకుడిగా మీకు హీరోగా భానుచంద్ర గారికి అవకాశాలు లేకుండా చేశారని, అప్పటికి పూర్ మ్యాన్స్ మెగాస్టార్గా భానుచంద్ర చాలా స్పీడ్గా చాలా సినిమాల్లో హీరోలుగా అటు తమిళ్లో ఇటు తెలుగులో ఒక వెలుగుతున్నాడు. దర్శకుడిగా మీరేమో సంచలన విజయాలు సాధిస్తూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నటువంటి సమయం అది. చైతన్య రథం తర్వాత మీరూరికి అవకాశాలు లేకుండా చేశారని అంటారు. అవకాశాలు లేకుండా చేయటం కాదండి, చిన్న మిస్టేక్స్ నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశానమాట వాస్తవమే. సినిమా ఒకటే అండి, సినిమా మీన్స్ సక్సెస్. ఎక్కడ సక్సెస్ ఉంటే సినిమా అక్కడ సినిమా ఇండస్ట్రీ దాకా కూడా ఉంటుందండి, దాని వెంట పడుతూ ఉంటుంది. దీంట్లో చిన్న పొరపాట్లు అంటే నేను చేశాను, భాను కూడా చేశాడు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆ 88, 89 ఆ మూమెంట్, రంగా గారు చచ్చిపోయిన మూమెంట్లో మాత్రం అండి, సరే ఆ పీరియడ్లో సినిమా కనుక జనం దగ్గర వేసి ఉంటే దాని కథ వేరండి. చైతన్య రథం అప్పుడు ఎంత జాగ్రత్త పడ్డారంటే రంగా గారి శత్రువర్గం ఒక్క ప్రింట్ కూడా దొరకనివ్వకుండా చేశారు. విజయవాడ కృష్ణా డిస్ట్రిబ్యూటర్లో ఉన్న వాడి దగ్గర కూడా ప్రింట్ లేదు. అంటే ఎంత జాగ్రత్త పడ్డారో ఆలోచించారు దాన్ని బట్టి. అంతోటే కాదు, ఆ 2 years పాటు దాని తాలూకు ఇంపాక్ట్ నా కెరీర్ మీద ఉన్నమాట వాస్తవం. ఇప్పటికీ దాని ఇంపాక్ట్ ఉన్నమాట వస్తాను. అంతవరకు నేను ఎవరో, నా సమాజ వర్గం ఏంటో ఎవరికి తెలియదండి. దాసనారాయణరావు గారు నన్ను తమ్ముడు అని పిలుస్తాడు, నేను ఆయన అన్నయ్య అని పిలుస్తాను, అది వేరే విషయం. అలా మిరియా వెంకటరావు గారిని నేను మావయ్య అని పిలుస్తాను, ఏంటి అల్లుడు అంటే ఆయన పిలుస్తాడు, అది వేరే విషయం. అంటే ఇది మామూలుగా పిలుచుకునే పిలుపా లేకపోతే సమాజ వర్గం పిలుపా అనేది మాకే తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు. కానీ రంగా గారి సినిమా ద్వారా నా సామాజిక వర్గం ఏంటి, నా జాతకం ఏంటి, నా జాతక చక్రం ఏంటి, నేనేంటి, నా టెంపర్మెంట్ ఏంటి అన్నది అందరికీ, చిత్ర పరిశ్రమతో పాటు అందరికీ కూడా బాగా తెలిసింది. ఒకవేళ వాళ్ళు ఆపేసాం కదా, బాగానే ఆపేసాం అనుకుంటే నేను కేవలం ఆనందపడండి అంతే తప్పితే నన్ను ఎవరూ ఆపలేరు, ఎవరు వాళ్ళ తరం కూడా కాదు. సార్ ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మరపురాని సంఘటన రంగా గారితో, వంగవీటి మోహన్ రంగా గారితో ఏదైనా ఒక సంఘటన, కొన్ని సన్నివేశాల రూపకల్పనలో ఆయన పాత్ర ఉందని మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని విలువైన స్టిల్స్ తెలియజేస్తున్నాయి. యాక్చువల్లీ అండి ఆయన సినిమా మేకింగ్లో ఆయన ఎప్పుడు ఎక్కడ ఇంటర్ఫీర్ కాలేదు ఎప్పుడు. సరే ఏం చేస్తున్నామని కానీ ఎలా చేస్తున్నామని కానీ ఎప్పుడు చెప్పలేదు.
నేనంతే ఏంటంటే దగ్గర ఆయన కూడా ఒక నెలలు తిరిగాను. నెలలు తిరిగి ఈయనంటే ఏంటి జనం ఏంటి ఎందుకంత ఆకర్షణ, ఈయన ఇంత పొడవు ఇంతే ఉంటాడు ఆయన. తక్కువ ఆయన రౌడీ అంటారండి. హైట్ తక్కువ, పర్సనాలిటీ లేదు, పెద్ద గొంతు కూడా కాదు, పెద్ద ఉపన్యాసం కూడా కాదు. కానీ జనం విపరీతంగా ఆయన చూడగానే ఏడుస్తూ ఉంటారు, కావలించుకుంటూ ఉంటారు, అది ఏంటంటూ చేస్తూ ఉంటారు. అసలు ఇది ఏంటి, దీని వెనకాల రహస్యం ఏంటి, మ్యాజిక్ ఏంటి అని చూద్దామని చెప్పేసి ఆయన కూడా తిరిగండి. నెలలు తిరిగానండి కరెక్ట్. ప్రతిరోజు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటని రాసుకుంటూ ఉండేవాడిని. రాసుకుని ఈ 1 monthకి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈయన క్యారెక్టర్ ఏంటి, బస్ ఈయన తర్వాత రాధా గారికి సంబంధించిన ఇన్సిడెంట్స్ మన దగ్గర ఉండే చాలా ఉండేవి. విజయవాడలో చాలా మంది కాదు. అవన్నీ రాసుకున్న తర్వాత ఒక 1 month నేను కూర్చొని ఒక 1 week కూర్చొని రాసుకుని మళ్ళీ నేను ఆయన చెప్పడం కోసం వచ్చాను. చెప్పడం కోసం వస్తే ఆ డాబాలో పైన కూర్చొని ఇద్దరం ఇంకెవరు లేకుండా A to Z మీరేం రాశారో నాకు తెలియదు. అది సినిమాకు ఉపయోగపడుతుందో లేదో కూడా నాకు తెలియదు. నేను చెప్తాను, మీరు వినండి. నా జీవితం మొత్తం తెలిసిన మొట్టమొదటి వ్యక్తి మీరే, మీరు వినండి అని చెప్పేసి అన్నాడు. అని మొదలుపెట్టి మొత్తం ఆయన జీవిత చరిత్ర అంతా చెప్పారు. ఆయన పడ్డ కష్టాలు, బాధలు, పోలీస్ అటాక్స్, ఒకటి కదా వాటినట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆయన ప్రేమ కథ, ఒకటి ఆయన మొత్తం అన్నీ చెప్పాడు. దీంట్లో ఏం బాగుపడుతుంది, ఏమి ఉంటే బాగుంటుందంటే ఒక పని చేద్దామండి, మీరు నాకు చెప్పేశారు కదా, నా మీద మీకు నాకు నా నమ్మకం ఉంచి నాకు చాలా సంతోషం, థ్యాంక్స్ అండి. నేను కూడా మీకు నేనేం ఫీల్ అయ్యానో చెప్తాను, ఒకసారి మీరు వినేసేయండి. మీ వెర్షన్, నా వెర్షన్ మొత్తం కథ చెప్పాను, నేను రాసుకున్న కథ. ఇద్దరం ఒకే వైపు, ఒకే అడుగు, ఒకే ఆలోచన, ఒకే చూపులో ప్రయాణం చేస్తున్నాం. నేను ఇంక మిమ్మల్ని ఏం అడగను, సినిమా చూపించండి అంతే, అయిపోయింది. అది రంగా గారు. ఇది జరిగిన విషయం. మధ్యలో ఏంటంటే నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అవసరం వచ్చినప్పుడు, ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన కోసం ఇన్ఫర్మేషన్, ఫుల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. రాధా గారి రెఫరెన్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా నాకు కొన్ని ఆయన అడగాల్సి వచ్చేది రంగా గారు. ఎందుకంటే ఆయన మంచి షోక్గా ఉండేవాడు, ఆయన కొంచెం ట్రిమ్గా చక్కగా ఉండేవాడు ఆయన రాధా గారు. అప్పుడు అటువంటిప్పుడు ఈయన ఎలాగ వచ్చేవాడండి, ఈయన ఏ మోటార్ సైకిల్ నడిపేవాడు, ఆయన ఎలా చేసేవాడు, ఏం చేసేవాడు, మీరు వెళ్ళేవారా అంటే ఈయన కూడా ఉండడం ఆయనకి ఎప్పుడూ ఇష్టపడేవాడు కాదు. అది నేను కథలో రాయని విషయం అండి. ఇటువంటి విషయాలు ఆయన కొన్ని ఆయన అడిగాను వాడిని, ఆయన చక్కగా చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే రాజకీయపరమైన కమిట్మెంట్ వచ్చినప్పుడు మన అంబటి సుబ్బారావు బాగా డిస్కస్ చేసేవాడు నాతో. రాజకీయపరంగా ఇలాగ రంగా గారు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఇది, కానీ రంగా గారి నిర్ణయం మాత్రం ఇది అని క్లియర్గా చెప్పేవాడు ఆయన. నేను మళ్ళీ రంగా గారితో చెక్ చేసుకునేవాడు, ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. మళ్ళీ రంగా గారు నాతో కరెక్ట్ చేసేవాడు. అంటే రాజకీయపరమైన విషయాలు మాత్రం. కథ వరకు వాళ్ళు ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. పైగా వాళ్ళు అందరూ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్లో పనిచేశాను, కష్టపడ్డాను. సినిమా ఒక చిన్న సీన్కి కూడా చాలా దూరం వెళ్ళి ఒక్కచోట ఆ సీన్ తీసి వచ్చేవాళ్ళు. తర్వాత ఆ కిల్లాలు, ఆ కోటలు అవన్నీ తీసేవాళ్ళం మేము. పైగా ఈ పోలీస్ పర్మిషన్స్ ఒకటి మాకు త్రూ అవుట్ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయండి. అయినా సరే మేము ఓవర్కమ్ అయ్యాం. దానికి కారణం ఏంటంటే ఒక పక్కనేమో వాళ్ళేమో పోలీసుని అబ్జెక్షన్స్ అని, అదని ఇదని పర్మిషన్స్ అని ఆపుదామని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారంటే, ఒక పక్కన ఏంటంటే ఈ జనం, ఈయన రంగా గారు, రంగా జనం ఏం మాట్లాడతారు. 10,000 మంది రకరకాల లారీలు, బస్సులు, గిస్సులు జనం వచ్చేసారు అందరూ అక్కడికి. మొత్తం అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఊరి చివరి ఎక్కడో పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి నడిచి రావటం వీళ్ళందరూ. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి, 10,000 మందికి మధ్యాహ్నం పూట చక్కటి భోజనం పెట్టాడు. 10,000 మందికి బ్రేక్ టైంలో 1 to 2లో, సినిమా వాళ్ళకి బ్రేక్ టైం అది 1 to 2 లంచ్ బ్రేక్. లంచ్లో 1 hour బ్రేక్ టైంలో భోజనం పెట్టి చిన్న పేపర్ ముక్క కూడా కనపడకుండా రోడ్డు క్లీన్ చేయించాడు. షూటింగ్ రెడీ రంగా గారు. ఆయన కమిట్మెంట్ అలా ఉండేది. అలా ఉంటుంది. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే 1 townలోకి వచ్చామండి, ఊరేగింపు నుంచి చేసుకుంటూ అలాగా 1 townలోకి వస్తూ ఉంటాం. తనేల నుంచి 1 townలోకి వస్తాం. జనం రోడ్డు బ్లాక్ అయిపోయింది. మొత్తం ఈ చివరి జనం ఉన్నారు, మహాప్రవాహంలాగా ఉన్నారు జనం. ఎక్కడికి ఇంపాసిబుల్, ఈ ఊరేగింపు లోపలికి వెళ్ళటం జరిగే పని కాదు. నేను కంగారు పడుతున్నమాట. మేము అప్పటికే 20 రోజుల నుంచి రిహార్సల్ చేస్తాం. 6 కెమెరాలతోటి 6 యూనిట్లతోటి రిహార్సల్ చేసేవాళ్ళు.
ఈ కెమెరా ఎక్కడి నుంచి అక్కడ మూవ్ అయ్యాలి, అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయ్యాలి, ఇక్కడి నుంచి అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, ఇంత టైం పడుతుంది కాబట్టి నువ్వు కొంచెం స్పీడ్ చేయాలి, స్టాప్ వాచ్ పెట్టుకుని ఎన్ని తమ్ముడు మొత్తం అందరూ కలిసి కష్టపడేవాడు, బాగా కష్టపడేవాడు. తీరా చేస్తే ఇది బ్లాక్ అయిపోయింది, టైం అయిపోతుంది. అప్పుడు రంగా గారు వచ్చి మీకేంటి ప్రాబ్లం అంటే ఈ జనం ఇలా తప్పుకోవాలంటే అంటే కెమెరాలు మీరు రెడీ అని పెట్టేసామంటే రెడీ పెట్టేసామండి. ఓకే అండి మీరు షార్ట్ రెడీ చేసుకోండి, నేను చెప్తాను చెప్పగానే మీరు వచ్చేసేయండి అన్నాడు. ఆయన గబగబా వచ్చి బస్సు ఎక్కి బస్సు పైకి ఎక్కేళ్ళండి. పైకి ఎక్కి 2 చేతులలో పెట్టి జనాన్ని చూస్తూ ఇలా అన్నాడండి. ఆయన చేతులతో పాటు ఆ రోడ్డు మొత్తం జనం 2 ముక్కల కింద విడిపోయారండి. అలా విడిపోయారు, దారిచ్చారు అంత. దట్ ఈస్ అసలు మనం ఏదో ట్రిక్ షాట్ లాగా జరిగిందనమాట. అంటే జనాల్లో అంత పలుకుబడి ఉన్న వ్యక్తి అండి ఆయన, చాలా గొప్పవాడు. రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య రాధా అని ఓ రౌడీ ఉండేవాడు, బెజవాడలో ఉన్న వాళ్ళందరూ రౌడీలు అంటూ వారు కామెంట్స్ చేయటం కానివ్వండి, తర్వాత మొత్తం ఆ బెజవాడ రౌడీ రాజకీయానికి సంబంధించి, అంటే బెజవాడ అనగానే రౌడీ రాజకీయం అన్నది వాళ్ళకు నానుడి కింద మారినటువంటి నేపథ్యంలో ఆ రౌడీ రాజకీయానికి సంబంధించి తాను ప్రత్యక్ష సాక్షి అన్నట్టు, తన కళ్ళ ముందే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నో సన్నివేశాలు జరిగినట్టు ఆయన రకరకాల కథనాలు వినిపిస్తూ ఉంటారు, రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. వాటిపై ఒక దర్శకుడిగా ఆ దర్శకుడి కామెంట్ల పట్ల మీ కామెంట్? అతను ఏంటంటే అండి ఈజ్ ఎ కమర్షియల్ మ్యాన్ అండి. అతను డబ్బు చేసుకోవటం అన్నది బాగా రుచిమరిగిన మనిషి. అతను ఏం చెప్తూ ఉంటాడంటే ఏదో ఒకటి అట్రాక్టివ్ పాయింట్ ఏదో ఒకటి చేయాలి, ఏదో కాంట్రవర్సీ పట్టుకొస్తే కొంచెం జనం తిడతాడు. రావణాసురుడు గొప్పవాడా రాముడు గొప్పవాడా అని చెప్పి రామగోపాలరావు అడిగితే రావణాసురుడు చాలా గొప్పవాడు అంటాడు. ఎందుకంటే మనం అతను చెప్పింది న్యూస్ కావాలని దాని కోరిక అతను, అంతే తప్పితే అదర్వైజ్ అతను చెప్పే దాంట్లో ఏమీ స్టఫ్ లేదు. పైగా ఇతను ఎవరు చూసుకుని ఎవరిని సపోర్ట్ చేస్తూ ఈ కామెంట్లు చేస్తున్నాడు, రాధాకి వ్యతిరేకంగా కామెంట్ చేయాలి. ఎందుకంటే రాధాకి ఇంకా పలుకుబడి ఉందన్న విషయం అతను ఒప్పుకుంటున్నాడు అన్నమాట. పక్క నుంచి పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే కదా. పైగా అతను ఏదో అతనికి ఇష్టమైన వాళ్ళు మనుషులు విజయవాడలో ఉంటే వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకున్నాడు అనుకో, మనకేమీ అభ్యంతరం లేదు. వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పే దమ్ము లేదు, ధైర్యం లేదు, రెండూ లేవు. ఎదట వ్యక్తి రాధా అనే రౌడీ ఉండేవాడు అంటే రౌడీ అనే ఇంటి పేరా? పైగా రౌడీ అన్న నిర్వచనాన్ని చైతన్య రథంలో ఒకటి చెప్పారు. ఒక రౌడీ అంటే ఏంటి అని చెప్పండి. వాడు వ్యాస అడుగుతాడు అన్నమాట. వ్యాస అడిగితే నువ్వేనా రౌడీ అంటాడు. ఎస్ నేనే రౌడీని. మీ చెల్లెలు ఒంటరిగా రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో వచ్చి చేపట్టుకుంటే వాడిని కాలర్ పట్టుకుని 4 పీకటని నీ దృష్టిలో రౌడీజం అయితే నేను రౌడీ నేను సగర్వంగా ఒప్పుకుంటున్నాను. అమాయకుడిని చేసి చేతిలో ఉన్న వస్తువులను దోచుకుని వెళ్ళిపోతుంటే వాడు కూడా పరిగెట్టి పట్టుకుని మెడగట్టు కొట్టి వాడి దగ్గర ఉన్న సామాన్లను తిరిగి ఆ ముసలాడికి అప్పచెప్పితే నీ దృష్టిలో రౌడీజం అయితే ఆ యజం నాదే అంటాడు. దాంట్లో రామగోపాల్ వర్మకి రౌడీ అని చెప్పే మాట మాత్రమే తెలుసు. రౌడీ జీవితం ఏమిటి, రౌడీలు అనుకుంటే ఏం చేస్తారన్నది ఇంకా తెలియదు. అది ఒకవేళ అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ముందు అతను ఎవరి కోసం చెప్తున్నాడో వాళ్ళకి ఆ నీతులన్నీ చెప్తే బాగుంటుంది, మనకు వేస్ట్. సార్ తర్వాత 2 సంవత్సరాలు చైతన్య రథం తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఆ తర్వాత దర్శకుడిగా మీ ప్రయాణం ఏ విధంగా సాగింది సార్? తర్వాత యాక్చువల్లీ సినిమాలు నాకంటే నేను ఎప్పుడు ఎవరిని ఏ నిర్మాతని కూడా నేను ఇంతవరకు సినిమా ఇమ్మని నేను ఎవరిని అడగలేదు. అంటే అటువంటి అవసరం కానీ అటువంటి పరిస్థితి నాకు ఇప్పుడు రాలేదు. ప్రతి సంవత్సరం 1, 2 సినిమాలు నాకు వస్తూనే ఉండే, నేను చేస్తూనే ఉండేవాడిని. బట్ చైతన్య రథం సినిమా తర్వాత మాత్రం కొంచెం బ్లాక్ అయ్యి అప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సినిమా తీశాను. దాంట్లో శ్రీహరి హీరో, వీళ్ళందరూ గురుగారు ఇంటింటి భాగవతం అని ఆ సినిమా తీశాను. ఆ తర్వాత ఏమైందంటే కన్నడకి వెళ్ళి కన్నడలో సినిమా తీశాను. మళ్ళీ ఇక్కడ తెలుగులోకి వచ్చాను, తెలుగులో మళ్ళీ భీముడు అనే సినిమా తీశాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఎనీవే మన ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మారాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. తర్వాత ఉన్నటువంటి మళ్ళీ యానిమేషన్ ఫీల్డ్కి వెళ్ళాం. మళ్ళీ అక్కడ లవకుశ అనే యానిమేషన్ సినిమా తీశాను, 2D యానిమేషన్ సినిమా తీశాను. ఇలా జాబ్ సాటిస్ఫాక్షన్ సినిమాలు చేస్తున్నాం కానీ కమర్షియల్ సినిమా చేయలేకపోతాం. చాలా 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 సంతోషం ధవళ సత్యం గారు, ఎన్నో విలువైన విషయాలు ది కెప్టెన్ డైరెక్టర్ షో కోసం #1 న్యూస్ ప్రేక్షకులకి ఇవాళ ధవళ సత్యం గారు తెలియజేశారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, కళాభివందనాలు తెలియజేస్తున్నాము. నమస్తే. ఇంతసేపు ఓపికగా ఈ కార్యక్రమం చూసినందుకు, మీతో మనసు విప్పి నా ఆలోచనల్ని, నా ఎమోషన్స్ని, నా కథని మీ అందరికీ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. ఛానల్ వాళ్ళకి, తోటి మిత్రులకి
అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.